హాయ్ ఫ్రెండ్స్, కేఎఫ్సీ చేసుకున్నాం అనమాట మేము. సో కేఎఫ్సీ కోసం మంచి లెగ్ పీసులు చికెన్ అయితే మంచిగా కడుక్కొని పెట్టుకొని శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నాం. దానికి మసాలాలు అవి లోపలికి వెళ్ళి కొంచెం చికెన్ జ్యూసీగా ఉండడం కోసం అలా హోల్స్ పెట్టాను ఫోర్క్తో. సో అన్నింటికి అలా హోల్స్ పెట్టుకుంటే కొంచెం ఉప్పు, ఆ స్పైసీ మసాలాస్ వెళ్ళి కొంచెం చికెన్ నాని కూడా చాలా జ్యూసీగా ఉంటుందని అలా హోల్స్ పెట్టాను అనమాట. సో అన్నిటికీ అలానే హోల్స్ పెట్టుకొని మంచి చికెన్ తెచ్చుకోవాలండి. అన్నిటికీ అలానే హోల్స్ పెట్టేశాను. మళ్ళీ ఒకసారి కడిగేసి అందులో ఫ్రెష్ చికెన్ అనమాట, అది కారం వేసేసాను. కొంచెం 2 స్పూన్ల వరకు కారం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది రోట్లో దంచుకున్నది, అప్పుడే ఫ్రెష్గా బాగుంటుందని. ఎవరికి నచ్చిన స్పైసీ మసాలాస్ వాళ్ళు వేసుకోవచ్చు. సాల్ట్ వేసేసాను. సరిపడంత సాల్ట్ వేసాను అనమాట. ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, తర్వాత పసుపు వేసాను. చేశాను అనమాట. ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చేయలేదు ఇంట్లో, ఫస్ట్ టైం ట్రై చేశాను. గరం మసాలా ఉంటే వేసేసాను. మీకు మసాలా చేయడం ఎలాగో చూపించాను కదా, చికెన్ పికిల్ దానిలో చూపించాను. సో నేను స్పెషల్గా మసాలా తయారు చేయడం ఒకరోజు పెడతా అండి, చాలా బాగుంటుంది ఆ మసాలా. అన్నిట్లో వేసుకోవచ్చు. తర్వాత ఒక నిమ్మ చెక్క అండి, నిమ్మకాయది ఫ్రిడ్జ్లో ఉంది. నిమ్మకాయ కట్ చేసేసుకున్నాం. మా వాడు వీడియో ఆపుతా అంటాడు, నేను ఆపద్దు అంట. ఒక నిమ్మకాయ అయితే కట్ చేసేసుకొని వేసేసుకున్నాం. మా వాడు తీస్తే కనుక వీడియోస్ ఓకే అరుస్తాడండి, అది ఇది అంటూ ఉంటాడు. నువ్వు చేయి పెట్టావు అంటాడు, చేతి వేస్తున్నావు అంటాడు, అది అంటాడు. మన ఇంట్లో మనం వండుకునేది అట్లీస్ట్ మన చేతులతో చేసుకోకపోతే ఎట్లా అండి? మేమంత పెద్ద స్టైల్ ఏం కాదు, నేను అన్ని చేతులతోనే చేస్తాను. ఏదేమైనా నా చేయి పడితేనే నాకు ఇష్టం. వాడికేమో అబ్బో అమ్మో అంటున్నాడు. నేను స్పూన్లో అవి ఏం వాడను, అందరికీ పెట్టే ఏం కాదు కదా. స్పూన్లో అవి వాడితే అండి మసాలా కలిపేటప్పుడు పర్ఫెక్ట్గా రాదని నా ఉద్దేశం. ఇలా మసాలా ఇవన్నీ కలుపుకుంటేనే బాగుంటుంది, నా చేతితో నేను కలుపుకొని పక్కన పెట్టుకుంటేనే. అఫ్కోర్స్ ఏం చేసినా చేయి కడుక్కుంటానండి, కానీ మావాడు అమ్మో అబ్బో అంటూ ఉంటుంది. చికెన్ పచ్చడి అది కేఎఫ్సీ కోసం చికెన్ తీసుకురామంటే చిన్న పీసెస్ కట్ చేసుకుంటూ వచ్చారు. నాకు అలా అయితే రాదండి. ఇలా నేను ట్రై చేయడమే ఫస్ట్ టైం కదా. సో నాకు అది రాదు అంటే మళ్ళీ అది పక్కన పడేసి సోమవారం సాల్ట్ స్పూను దాంతో పట్టుకుంటున్నావు, నీ సంటిద్ది అంటున్నాడు. స్పూనే కదరా, ఏదో వెనకాల కదా కడుగుతానులే అన్నాను. సో ఇంకైతే దీన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం పక్కన. మరి అంచులకి వాటికి అయింది కదా, కొంచెం నీట్గా కడిగేసుకుందాం. ప్లేట్లో అలా పెట్టేసుకుని దానిపైన ప్లేట్ పెట్టేసుకొని ఒక 3-4 అవర్స్ అవి ఫ్రిడ్జ్లో కూల్ అవ్వాలి. పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇదిగో ఇదే అండి కేఎఫ్సీ కోసం చికెన్ తీసుకురమ్మంటే ఇదిగో ఇది తీసుకొచ్చారు. ఇది చేయడం నాకు రాదని ఇంకా చికెన్ పచ్చడి కోసం పెట్టేస్తున్నాను. మొత్తం అంతా శుభ్రంగా 5 సార్లు కడిగేసి కొంచెం కళ్ళు వేసేసి కొంచెం పసుపు వేసేసి దాన్ని నీళ్ళు ఏం లేకుండా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి అంతవరకు ఉడికించాను. సో నెక్స్ట్ వీడియోలో నేను చికెన్ పచ్చడి చూపిస్తాను. అయిపోయింది, ఇది 4 అవర్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయటకు తీసాను, ఒక 5 నిమిషాలు బయట ఉంచాను. దీని కోటింగ్ కోసం మైదా పిండిలో కారం వేసాను, కొంచెం సాల్ట్ వేసాను,
కార్న్‌ఫ్లోర్ యూస్ చేయాలంట. ఫస్ట్ టైం కదా! సో, నేను యూస్ చేయలే. ఓన్లీ మైదా పిండి. గరం మసాలా వేశాను. సాల్ట్ కూడా వేసుకున్నాను సరిపడా టేస్ట్‌కి. ఇవి మొత్తం మిక్స్ చేసుకున్నాను. నేను చెయ్యి యూస్ చేస్తా ఫ్రెండ్స్. మా కోసం కదా! మేము చేసుకునే వాటికి నాకు అలవాటు అనమాట. అలా స్పూన్‌తో వాటితో స్పూన్‌తో కలుపుతా కానీ ఫస్ట్ అవి సరిగ్గా కలిసియా లేదా అని మళ్ళీ అదొక అనుమానం. సో, అందుకని నేను అలా చేత్తో కలిపేస్తాను అనమాట. మేము తినేదే కదా! ఇంకా నెక్స్ట్ టైం ఎక్కడైనా అయితే కొంచెం స్పూన్ అవి వాడతానులేండి. అలా అలవాటైపోయింది ఫ్రెండ్స్. తిట్టొద్దు సరేనా? ఏందో అలా చేయి పెట్టడం అలవాటైపోయింది ఫస్ట్ నుంచి కూడా. ఐస్ వాటర్ లేదు. గిన్నె పెట్టుకున్నా కానీ ఐస్ వాటర్ మర్చిపోయా. దానిలో కొంచెం ఐస్ వాటర్ పోసుకున్నాం. తెచ్చాను. అలా ఒక్క సెకండ్ అలా డిప్ చేసేసి దాన్ని తీసేసి మళ్ళీ ఎదుగో అలా కోటింగ్ వేసేసి, ఈ కోటింగ్ అనేది కరెక్ట్గా రావాలండి. కరెక్ట్గా వస్తేనే KFC బాగుంటుంది. నాకైతే నేను ఫస్ట్ టైం కదా కొంచెం అలా ట్రై చేశాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా కుమ్మేద్దాం. ఓకేనా? ఆ కోటింగ్ అలా దారాలు దారాలుగా రావాలంట. వస్తేనే అయితే ఘాటులు పెట్టాలంట. మనం టెన్షన్లో KFC చేసేయాలనే టెన్షన్లో ఘాటులు పెట్టలేదు. కొంతమంది పెట్టుకుంటారంట. అసలు కంపల్సరీ ఘాటులు పెట్టాల్సిందేమో. కానీ లోపల చికెన్ మాత్రం బాగానే ఉడికిపోయిందండి. ఉడకదేమో అనుకున్నా, బాగానే ఉడికింది. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఘాట్లు పెట్టుకుందాం. పర్లేదు, బాగానే వచ్చింది. సేమ్ టేస్ట్ కూడా అట్లనే ఉంది, KFC టేస్టే. ఫస్ట్ టైం చేసినా బాగానే చేశాను అనమాట. బాగానే ఉంది. తినడానికి కుమ్మేసాము. ఇంకా అలా దారాలు దారాలు రావాలంట. ఫస్ట్ దానికి రాలేదులే కానీ నెక్స్ట్ దానికి బాగానే వచ్చింది నాకు. ఎవరైనా ఒకసారి చేస్తేనే కదా అలవాటు అయ్యేది. సో, ఇంకా అన్నీ అలా మొత్తం అన్నీ అలా కోటింగ్ వేసుకొని పెట్టుకున్నాను పక్కన. చక్కగా కోటింగ్ వేసేస్తాం. కోటింగ్ వేస్తుంటే దానికి ఆ కోటింగ్ ఆ డ్రెస్సింగ్ అనేది KFCకి వచ్చే ఇదంతా ఒకటైతే వేసేసాము. ఆయిల్ కాకైతే వేసేసాడు మా వారు. నేను అవి చేస్తున్నాను. సో వేసి అంటే నేను వేసేసాను. కాగాక వేసాను కొంచెం ఆగి. కొంచెం బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. పర్లేదు. తిన్న తర్వాత కూడా బాగుంది, పర్లేదు. ఫస్ట్ ఏమన్నా బాగానే చేసామన్నారు. ఇంకా ఏదేమైనా కానీ మనం దాన్ని మేనేజ్ చేసుకొని ఎక్కువ టైం ఉంచితే అంత బాగుంటుంది అన్నమాట. కానీ చాలా బాగుంది. నేను తిన్నా. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో చికెన్ పికిల్ పెడతాండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఎవరైనా సపోర్ట్ చేసి బాగానే చేస్తున్నారు. ఇంకా చేయండి. చూస్తేనే కదా చేసేది. మీరేమో అసలు నాకు కొంచెం డిసప్పాయింట్గా ఉంది.